హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇప్పుడున్న జనరేషన్లో మిమిక్రీ ఆర్టిస్ట్ అనేటప్పటికీ మనకు ఎవరు గుర్తొస్తూ ఉంటారు అంటే, అరే ఆ రోజుల్లో శివారెడ్డి అన్న భలే చేసేవాడు అని చెప్పేసి అలా గుర్తొచ్చేది. ఆ తర్వాత ఎవరన్నా బాగా చేస్తున్నారంటే అలా అలా కొంతమంది వస్తుంటారు. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఒకరి పేరు బాగా వినిపిస్తుంది. ఆయనే సాయి. మరి మనోడు అయితే నాన్ స్టాప్గా ఎన్ని వాయిస్లు చెప్పినా, మనం ఏ వాయిస్ చెప్పినా ఫటక్ అని చేసేస్తూ ఉన్నాడు అనమాట. సో మంచి టాలెంటెడ్. ఇంకో విషయం చెప్పుకోవాలంటే రీసెంట్ టైమ్స్లో యాక్టింగ్లోకి కూడా దిగుతూ అలా వెళ్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ మరి వెళ్తున్నాడు. మరి ఈరోజు మన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇక్కడ ఉన్న సాయితో మనం చిట్ చాట్ ఉండబోతుంది. మనోడు ఏం చెప్తాడా, మిగతా విషయాలు అనేది కూడా బోల్డెన్ విషయాలు మనోడి దగ్గర నుంచి తెలుసుకున్నాం. హాయ్ సాయి. హలో 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 చాణక్య, ఎలా ఉన్నావు సాయి? సూపర్ ఫైన్. సాయి, నువ్వు సాయా కసాయా? మీరు ఏదనుకుంటే అది. కానీ వచ్చిన వెంటనే నువ్వు హాయ్ కూడా ఎవరిదైనా వాయిస్తో చెప్తా అనుకుంటే నువ్వేమో ఫ్లాట్గా చెప్తే ఎట్లా? అమ్మాయి అయితే వేరే వాయిస్తో చెప్పొచ్చు, నువ్వు అబ్బాయి వేరే చాణక్య, నేను ఏం చెప్పను. అమ్మాయిగా పుడితే బాగుంటుందని స్టేట్మెంట్లు మాత్రం బాగా ఇయ్యచ్చే. అంటే అది నిజమే కదా, అది ట్రూవే కదా, నేను చెప్పింది అక్కడ ట్రూవే కదా. కాకపోతే ముందు ఒక అమ్మాయి ఉంటే నాకు ఇంకా ఊపు వస్తుండే, కానీ ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే యువర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకే, ఇదన్నా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఊపు వస్తుందంటే నేను తేడా దానికన్నా నేను భయపడాలి. నాట్ లైక్ దట్. ఓకే, జస్ట్ కిడింగ్ బ్రో. ఇట్ వాస్ నైస్. అండ్ నీ గురించి తెలిసిన తర్వాత అండ్ నువ్వు చేస్తున్న కొన్ని ఆ వాయిస్లు విన్న తర్వాత అర్రే భలే వేస్తూ ఉన్నాడు, ఎగ్జాక్ట్గా కొన్ని దింపేశాడు అని నిజంగా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తున్నారు, న్యూలీ టాలెంటెడ్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్. బ్రో, ఏంటంటే ప్రతిభ ఉందంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి ఐ డ్రీమ్ ఇప్పుడు ముందు ఉంటుంది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ యూ హ్యావ్ దట్ క్యాలిబర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నీ జర్నీ అనేది ఒకసారి స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఏంటంటే సివిల్ ఇంజనీర్ చదువుకున్నావు, అయినా కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటి, హ్యాపీగా బిల్డర్ అయిపోతా అనుకుంటే మీ పేరెంట్స్ అంతా అనుకుంటారు మా వాడు బిల్డర్ అయిపోతాడు, నాకు ఒక ఫ్లాట్ తీస్తాడు, రూఫ్ టాప్ పెంట్ హౌస్ అని చెప్పేసి. సో అట్లాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ వై? యాక్చువల్లీ 4th క్లాస్ నుంచి నాకు ఇది ఉండే అనమాట, ఏంటంటే మిమిక్రీ చేస్తే బాగుంటుంది కదా, ఈ వాయిస్ చేయాలి, ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అంటే చేయాలి. మిమిక్రీ అంటే అన్ని రంగాల్లో కాదండి, కొంచెం డిఫరెంట్ ఇది, చేయాలి అదొక పట్టుదల ఉండనమాట. 4th అయిపోయిన తర్వాత మామూలుగా చిన్నగా అది బాలయ్య ఇట్లా చేస్తుంది. దాని తర్వాత పోకిరి వచ్చిన తర్వాత ఫస్ట్ అయిపోయింది, అది ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. దాని తర్వాత అయిపోయిన తర్వాత నాకు షయాజీ షిండే పర్టికులర్గా, ఆ షయాజీ షిండే చూసేసరికి నేను ఆ వాయిస్ అందులో ఆయన్ని చూసి ఆ వాయిస్ చూసి ఫ్రెండ్స్ చూపిస్తే అరే సేమ్ అట్లనే వస్తుంది కదరా అయితే ఓకే. దాని తర్వాత 8th అయిపోయింది, 9th ఫేర్వెల్ పార్టీస్ ఇవన్నీ చేసి, దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు డూ కమాన్ ఎంకరేజ్మెంట్. బీటెక్ కూడా అంతే, బీటెక్లో కూడా అంతే, మా సీనియర్స్ కూడా అంతే, సాయిగాడు వచ్చిండా ఓకే రే నువ్వు చేయరా బాగా సపోర్ట్ ఉంది అనమాట. ఓకే, ఇది బీటెక్లో ఉన్నప్పుడు ఓన్లీ స్టేజ్ మీదే కాకుండా సో సరదాగా రూమ్లో ఉన్నప్పుడు మంచి అదే ఆ టైంలో స్పెషల్గా నిన్ను పర్టికులర్గా పక్కన కూర్చోబెట్టుకున్నారేమో. ఉంటేనే రే వాడు ఉంటేనే ఎంటర్టైన్ ఉంటుంది రా, అసలు మన విలువాలే అని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో అది అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకా ఇది మన మైండ్లో మొత్తం ఇదే పోవాలి, యాజ్ అన్ యాక్టర్ లాగా పోవాలి, కథ కొడితే అట్లా కొట్టాలనుకున్నా. కాకపోతే అది ఇంకా కాలేదు, మామూలుగా ఇక్కడనే ఉంది, ఇంకా మరీ ఆ స్టేజ్కి వెళ్ళిపోలేదండి. ఇప్పుడు సర్టెన్ మంచి న్యూస్ ఛానల్లో చేస్తున్నాను. ఓకే, అంటే జర్నీ స్టార్టెడ్ అంతే కదా? అంతే అండి. మెయిన్గా ఈ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? ఆల్మోస్ట్ 6 years అయింది. 6 years అయింది. ఓకే, 6 years నుంచి మంచిగా ఒక మామూలు ఛానల్కి వెళ్ళినా ఫస్ట్, దాని తర్వాత ఇంకో ఛానల్కి వెళ్ళినా, ఇప్పుడు మంచి ఛానల్లో చేస్తున్నా. అండ్ ప్రాపర్ ఎక్కడ? నల్గొండ. బార్న్ ఇక్కడనే పుట్టి పెరిగింది మాత్రం ఇక్కడ ఎల్బీ నగర్. అంతేలే, అక్కడి నుంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా. మమ్మీది మలక్పేట, డాడీది నల్గొండ. ఓకే, ఇక అయిపోయిన తర్వాత ఇక్కడనే నేను పుట్టింది పెరిగింది ఎల్బీ నగర్లో, మన్సూరాబాద్ అని, అక్కడనే. అండ్ అన్న తమ్ముడు చెల్లెలు? ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇప్పుడు పెద్ద తమ్ముడు కెఫేలో చేస్తున్నాడు, చిన్నోడు ఇప్పుడు 5th standard. ఓకే, వాడికి నాకు చాలా గ్యాప్ అనమాట. అండ్ ఇవన్నీ బాగానే ఉంది, ఎందుకు బీటెక్లో బ్యాక్లాగ్లు అన్ని పెట్టుకొని సో ఎక్కువగా ఆర్టిస్ట్ అంటే మిమిక్రీ ఏంది ఇది? నాకు బ్యాక్లాగ్ ఏం లేదు నిజంగా, ఏం లేవా అస్సలు ఒకటి కూడా.
చీకట్లో బాణం వేసా వన్ డే బ్యాటింగ్, వన్ డే బ్యాటింగ్ అంతా వన్ డే బ్యాటింగ్. అసలు నా అదృష్టం ఏంటంటే అది లేవు, బ్యాక్లాగ్స్ అని ఏం లేవు. కాకపోతే అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అంటే నాకేమో ఇది ఇంట్రెస్ట్. అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళేమో ఎందుకు అది ఏమవుతుంది, మంచిగా వెళ్ళిపోవచ్చు కదా, ఈ సాఫ్ట్వేర్ అయినా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు లేదు ఇదే ట్రై చేస్తా, పోతే పోయిందిలే అని అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుందండి అక్కడికి వెళ్ళుంటే అయిపోయేది కదా. కానీ ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నా, అవన్నీ ఏం లేకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నా. సరే, ఈ బాధని కాస్త ఏదన్నా ఏదో ఒక ఆర్టిస్ట్ వాయిస్తో చెప్పండి. ఈ బాధనా హ్యాపీనా? బాధని. మనకి బాధ అయితేనే మంచిగా అబ్బాయిలకు తగులుతుంది. ఎన్నో చేశాను, ఏవేవి నేను తిరగని దేశం లేదు. 150 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. నా ఆవేదన ఎవరితో చెప్పుకోను, ఎవరితో చెప్పుకున్నా వినేవాళ్ళు లేరు. మొత్తం చెప్తున్నాను కానీ ఎవరు నమ్మట్లేదు. ఒకప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాను, నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పేవి నమ్మట్లేదు. నువ్వే చెప్పు చాణక్య, నిజమా కాదా? నిజమా కాదా? నిజమే. గాడ్ బ్లెస్ యూ నాన్న, నువ్వు కరెక్ట్గా చెప్తావు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? అర్థమైంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏంటి జ్యోతి చెప్పు చాణక్యకి. ప్రజెంట్ ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళల్లో పాపం ఎవరైనా ఉన్నారంటే అది కేఏ పాల్ గారే. నేను చెప్తుంటాడు కదా, నాకు 150 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఎవరు నన్ను దేకట్లేదు. అసలు బోయింగ్ 747 ఉందంటే నాకు ఏంటి అర్థమవుతుందా? పాప ట్రోల్ చేస్తున్నారు. ఆయనది ఒక డిఫరెంట్ స్టోరీ. లేదండి నైస్. కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయన బాధని వ్యక్తపరిచారు, అది మీ మాటల్లో ఒక సూపర్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఒక్క నిమిషం అంటే వాయిస్ చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఆయన ఇమాజిన్ చేసుకొని ఆ వాయిస్ మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా అనుకున్నా. దట్ వాస్ మ్యాచ్ సీరియస్లీ. బాగుంది. అండ్ నువ్వు చాలా వాయిసెస్ అనేది కూడా చేస్తావు కదా ఇట్లా మిమిక్రీగా. సో ఈ మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు సో పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ నేను దీనికైతే ఈ వాయిస్కి అయితే న్యాయం చేయగలుగుతాను అనుకున్న వాయిస్ ఏం వాయిస్? ఇందాక చెప్పాను కదా చాణక్య బ్రో, నేను 8th స్టాండర్డ్లో పోక్రి అనే ఒక మూవీ వచ్చింది చెప్పాను కదా. అయితే అక్కడి నుంచే అసలు నేను మిమిక్రీ నన్ను మా వాళ్ళు మొత్తం ప్రతిభ అబ్బా సూపర్ రా ఇది చేయొచ్చు నువ్వు అని చెప్పింది ఆ వాయిస్ నుంచి అనమాట. ఒకసారి నేను ఆ వాయిస్ చేసి చూపిస్తాను మీకు. షాయాజీ అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు జనిస్తూ మరి ప్రతిసారి కొంచెం వెటకరంగా మాడతారు సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడు కలుసుకుని చచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. మీరు వచ్చి నిమ్ముకునూరు అతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 days అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఎవరో నువ్వు? ఉషోదయ పత్రిక సార్. లారీటీ ముగ్గురిటా అని హెడ్డింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చు వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రెజెంటేషన్ వాడితే సరే నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది, హెడ్లైన్స్ రాసుకోండి ఇదన్నమాట. ఫస్ట్ మాట ఇది అసలు భలే దిగ్గొట్టేసా తెలుసా అసలు. షియాజీ షిండే గారు ఉంటే ఏముంటుందో అంటే నాకు అంత సీన్ లేదులే కానీ. అయ్యో పర్లేదండి, మీరు కూడా చేయొచ్చు ఒకసారి. గాంధీ సినిమా వద్దు బ్రో, చెప్పండి బ్రో. నేను ఇప్పుడు కింద కామెంట్స్ లో నన్ను వేసుకోవడానికి నేను రాలేదు. అయ్యో నేర్చుకోవడంలో తప్పలేదు బ్రో. ప్రాక్టీస్ చేస్తే ఎందుకు మీరు కూడా చేయొచ్చు మిమిక్రీ. బ్రహ్మ విద్య కాదు కదా, మీరు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బాగా మైండ్ పెట్టి చేస్తే అయిపోయి వచ్చేస్తే ఏం కాదు. ఆ మాడ్యులేషన్ ఆ డిక్షన్ పట్టుకుంటే మీరు కూడా చేయొచ్చు. ఓకే. కానీ 8th క్లాస్లో ఉన్నప్పుడు అలా టీవీలో చూస్తూ షియాజీ షిండే గారి అది అనే వాయిస్ చేసి అన్నిసార్లు సినిమా చూసి పర్టికులర్గా ఆయన పెట్టి ఒకసారి పెట్టుకొని మళ్ళీ చూసి వాయిస్ చేస్తే బాగుంటుంది కదా అని అప్పుడు అనుకున్నాను. అప్రాక్సిమేట్ ఒక సీన్ ఎన్నిసార్లు చూసింటారు? అబ్బో మోస్ట్లీ ఇప్పటికీ నేను చూస్తుంటాను అది ఒక 100 లాట్ ఆఫ్ టైమ్స్ అనుకోండి. ఇంకా మెయిన్గా ఈ వాయిస్ అనేది కరెక్ట్గా క్యాచ్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు? డేస్ పడుతుంది బ్రో. అయితే సర్టైన్గా ఒక 10 days పట్టొచ్చు, ఒక 15 days పట్టొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆ మాడ్యులేషన్ ఆ డిక్షన్ పట్టుకుంటే మనం అయిపోతుంది. ఏంటంటే అందరూ వచ్చారా ఇట్లా అంటే ఇది కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ కూడా పట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు ఇట్లా పట్టేసుకుంటే
మెయిన్గా డిక్షన్, ఆ డిక్షన్ పట్టేసుకుంటే మోస్ట్లీ 15 days 10 days అయితే 2 days 3 daysలో కూడా అవ్వచ్చు. ఓకే, దట్ వాస్ వెరీ నైస్ బ్రో. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఈవెంట్లో అంటే మీరు చేస్తున్న ఈవెంట్స్లో కానీ సో పర్టికులర్గా ఒక ఆర్టిస్ట్ ముందు అంటే వాళ్ళ వాయిస్ చేసిన సందర్భాలు ఏదన్నా ఉందా? ఉన్నాయండి. అయితే ఫిలిం ఛాంబర్కి వెళ్ళినప్పుడు నాగినీడు నాగినీడు వచ్చాడు. సార్ నేను మీ వాయిస్ చేస్తాను సార్. ఏంటి నా వాయిస్ చేస్తావా నువ్వు అన్నాడు. అవును సార్ నేను మీ వాయిస్ చేస్తాను సార్ అని. అవునా అయితే చెయ్యి అన్నాడు. నేను వెంటనే అందుకున్నాను అనమాట. అది మిర్చిలో ఉంటుందండి. మన పాలేరు బిడ్డ రేపటి నుంచి అది బడికి వస్తుంది సార్. మేనేజ్మెంట్ సీట్స్ అన్నీ అయిపోయాయి. డబ్బుతో వ్యాపారమా, సారా దుకాణం పెట్టుకో. రోజు ఈ అమ్మాయి రేపటి నుంచి బడికి వస్తుంది. దీన్ని చూసి మన ఊరిలో చాలామంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ గడుపు తొక్కకూడదు అని అంటే అతను రే బాగా చేసావురా. భలే అనిపిస్తుంది కదా. అవును, నా వయసు ఇప్పటి వరకు ఎవరు చేయలేదురా, నువ్వు చేసావు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను అనమాట. భలే కిక్కిస్తుంది బ్రో. అసలు బాగుంటుంది, అసలు ఎనర్జీ ఘోరంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళ వాయిస్ కూడా వాళ్ళు కూడా అప్రిషియేట్ ఫీల్ అవుతారు కదా. వీడు చేస్తున్నా అంటే నేను కూడా ఫేమస్ అయ్యా అనుకుంటారు కదా. నాకు చిన్నప్పుడు గుర్తు, సో వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్లోనో సారీ స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలో మన శివారెడ్డి అనేది ఒక ప్రోగ్రామ్ ఉండేది. అది కూడా మన రాజకీయ నాయకులు, అదే నంది అవార్డ్స్ ఫంక్షన్ ఏదో సంథింగ్, వాళ్ళ ముందు రాజశేఖర్ గారిది అండ్ ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఇక్కడ శివారెడ్డి చేసాడు. రాజశేఖర రెడ్డి పగలబడిన రాజశేఖర రెడ్డి గారు నిజంగా హీ ఎంజాయ్డ్ ఎ లాట్. భలే అనిపించింది ఆ మూమెంట్. ఎప్పుడైనా అన్నను కలిసినప్పుడు అడిగితే దట్ వాస్ అన్ వెరీ ప్రీషియస్ మూమెంట్ నాకు అని చెప్పేసి అంటే నిజమే కదా. నిజం అదే అసలు ఘోరం. ఇంకా అంటే అతను కూర్చొని అతను నా పగలబడి నవ్విండంటే అది ఘోరం కదా బ్రో. మరి అట్లాంటివి ఉంటాయి, కొన్ని ఉంటాయి ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్ట్. మాకు కూడా స్టేజ్ మీద ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ ముందు చూస్తే వాళ్ళలాగా వాళ్ళు అడుగుతారు, ఏ నాలాగా చెయ్యి ఒకసారి, నాలాగా చెయ్యి అని అంటారు. బాగుంటుంది. అంటే నేను ఏంటంటే బీటెక్లో ఇట్లే మా సివిల్ ఇంజనీర్ హెచ్ఓడీస్, ఎంఏ మ్యాథమెటిక్స్ సార్ వీళ్ళందరూ కూడా ఇమిటేట్ చేస్తుంటాను అనమాట. అట్లా కూడా ఫేమస్. వాళ్ళు రాగానే హెచ్ఓడి ఏదో మీటింగ్ అయితే ఫ్రెషర్స్ అయిపోతే నాలాగా చేస్తావా, చెయ్యి అని అంటుండే అనమాట. మా హెచ్ఓడి ఉన్నాడు అనమాట, ఆయన ఇప్పుడు తలుచుకుంటున్నాను నేను, నరేంద్ర అని. ఆయన బాగా చేస్తాను. ఇప్పుడు అందరం వచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, అందరు రావాలి, అటెండెన్స్ కూడా మీది సరిగ్గా ఉండట్లేదు, ఫాలో కావాలి. నేను ఇంకోసారి చెప్పాను డైరెక్ట్ ప్రిన్సిపల్కి చెప్తే ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి ఇంకా అంట. అందరు నవ్వేది, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా నవ్వేది అనమాట. ఆయన కూడా పాప అప్లాజ్ చేస్తున్నాడు అనమాట. బాగుంటుంది, స్పోర్టివ్గా సరదాగా తీసుకునేది కాబట్టి వెరీ నైస్. అండ్ ఓకే, సరదాగా ఒకటి అడుగుతా. ఓకే, సో అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, ఎప్పుడైనా కానీ సో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నీ ఫ్రెండ్ లాగానో లేకపోతే ఎవరిలాగానో వాయిస్ మాట్లాడుతూ అవతల ప్రాంక్ చేసావా? చేసావా? బీటెక్లోనే ఇది కే పాల్ వాయిసే. మామూలుగా మనోడు చెప్పాడు అనమాట, అరే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు వైజాగ్లో ఉంటారు, నువ్వు ఒకసారి పాల్లాగా చేసి మాట్లాడరా, నాకు బాగా తెలుసు అని చెప్పిన. పాల్ సార్ నాకు బాగా తెలుసు అని చెప్పి అని అనమాట. సరే ఓకే చేస్తానని చెప్పిన. ఫోన్ లేపారనమాట. అమ్మ అత్తయ్య నా దగ్గర పాలు ఉన్నాడు, ఒకసారి మాట్లాడు అని పిలిచాడు అనమాట. అప్పుడు ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఇదేంది, అప్పుడు మామూలుగా ఏం బ్రో నా గాడ్ బ్లెస్ యూ ఇవన్నీ ఇప్పుడు తెలిసినాయి మనకి. ఛానల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి. సరే అని తీసుకున్నాం. హలో నాన్న గాడ్ బ్లెస్ యూ. ఏమండి పాల్ గారు మీరా, ఈ వెధవాసలు తెలియదు అనుకున్నారు ఎవరు, మీరు తెలుసా అండి? తెలుసమ్మా, నాకెందుకు తెలీదు, చాలా దగ్గరోడు మనోజే కదా, చాలా దగ్గరోడు మనోజ్, వెరీ గుడ్ నాతో కలుస్తుంటాడు అప్పుడప్పుడు. వామ్మో ఒకసారి చాలా డేంజర్, చాలా జాగ్రత్త. మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు చెప్పాడు అనమాట, అత్తయ్య వీడు చేసిండు పాల్ కాదు ఏం కాదని చెప్తే, ఒరే ఏంద్రా ఎదోళ్ళందరూ నన్ను చేసిరారా ప్రాంక్ మీరు అని చెప్తే అది బాగా అనిపించింది. ఓకే నైస్. కానీ బీటెక్ డేస్ అంటే ఇట్ వాస్ సూపర్. అంటే మరీ హ్యాపీ డేస్ లాగా ఉంటుంది బ్రో. కొట్టే వాళ్ళు కూడా నన్ను సెకండ్ ఇయర్ వరకు అంత ఘోరం ఉండే. మాది విజ్ఞానం అనమాట. డబ్బలు పడితేనే మనిషి అవుతాడు, అది మరి మనిషిలో అయినా చదువుకొని మనం ఏం చేయలేదు. అక్కడ ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఫ్రెండ్స్ మొత్తం ఇది కలిపి ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా ఫ్రెండ్స్, ఇంట్లో పేరెంట్స్, ఇప్పుడు అంటే కొత్త మా వైఫ్, అంతే. ఓకే అయింది.
అయింది అది ఇందాక చెప్పారుగా. అయింది అరే అయింది అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకటే అయిందా? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఓకే. సో చైల్డ్ ఏజ్ మ్యారేజా మీది? లేదు 4 years అయింది. 4 years అయిందా? అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా అయిందా? లేదు, నేను చిన్నగా ఏం లేను ఇప్పుడు. ఆల్మోస్ట్ నా 30 ఇప్పుడు 25 చేసుకున్నా. ఓకే, నైస్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అండి. అరేంజేనా? మనకు లవ్ ఎందుకు? ఓకే. ఎందుకు అంత పెద్ద దెబ్బ పడిందా? లవ్ వద్దులేండి, ఎందుకు, ఒకటి ఉండే ఫ్లాష్ బ్యాక్. అర్థమవుతుంది. ఇప్పుడు ఆ బాధని ఎవరితోన్నా వాయిస్ అంతా చెప్పండి. బాధ లవ్ది మెయిన్గా లవ్ చెప్తున్నా. లవ్ ఫెయిల్యూర్ అందరికి కనెక్ట్ అయిపోవాలి. లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు కాబట్టి అర్జున్ రెడ్డి ఇలా చెప్పేస్తా. అరే నువ్వు ఒకటి గమనించిన వారా, ప్రీతి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కడికి కూడా ఐలైన్ మ్యాచ్ చేయలేదు. షీజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా, షీ లుక్డ్ అట్ మీ. అప్పుడు స్టార్ట్ అయింది. వాడు ఏమన్నాడు రా ఆ రోజు, నా అమ్మ ఆకాష్, నా అమ్మ జాతి అని. ఏడు నుంచి వచ్చిందిరా ఇదంతా, ఎవడు కనిపెట్టిండు? ప్రీతి నేను కలిసి ఉంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ దట్ బేబీ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ఎర్. అరేంజ్ మ్యారేజ్లో లవ్ అవుతుందారా? నేనైతే అస్సలు నమ్మ. ఫస్ట్ ఏంటంటే హిస్టరీకి అవుతారు కొడుకులు ఒక్కొక్కరు. అమ్మాయి ప్రీతి అంటే ఎవరో కనుక్కో, ఇంకా చెప్పలేదు. అయితే ప్రీతి దగ్గర వేరే పేరు పెట్టుకోవాలంతే. అదే ఏ పేరు? ఏదో పేరు బ్రో, అంతేలే. ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేని పేరు. మా కాపురంలో ఎందుకు నిప్పులు పోస్తాం అనుకుంటా. ఆల్రెడీ తెలుసులే బ్రో, ఆమెకు కూడా తెలుసు. వావ్. మొత్తానికైతే పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అనమాట. అన్నీ తెలుసుకోవాలి కదండి, తెలుసుకుంటేనే మన సాఫీగా సాగుతుంది లైఫ్. యా బ్రో, యూజువల్గా సో లవ్, మ్యారేజ్, సో ఇవన్నీ పక్కన పెడతాం. కాకపోతే ఆ పొలిటీషియన్స్, ఆ పొలిటికల్ లీడర్స్, యూజువల్గా మనిషి అనేవాడు అనేటప్పటికి ఖచ్చితంగా పొలిటికల్ నాలెడ్జ్ అనేది కూడా మినిమం ఉంటుంది. సో నీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? అఫ్ కోర్స్ నాకు నచ్చిన పొలిటీషియన్ అంటే రేవంత్ రెడ్డి అండి. రేవంత్ రెడ్డి. ఓకే. సో ఆయన వాయిస్ యా చేద్దాం. ఓకే. రేవంత్ రెడ్డి మామూలుగా బయట ఇట్లా మాట్లాడతారు కదండి, కంపెయినింగ్ కానీ అట్లా మాట్లాడు. కూలగొడతాడా నా ప్రభుత్వాన్ని? కూలగొడతాడా? రమ్మని చెప్పు బిడ్డ. ఒక్కొక్కరికి తాట తీస్తే ఏమనుకున్నావు, ఒక్కొక్క లాగులలో తొండలేస్తే ఏమనుకున్నావు. స్వదా పెరిగిన ఇంత టోన్ అయినా ఒక కార్యకర్త నుంచి సీఎం అయినా ఎవడా వస్తాడా? దా కూలగొట్టమని చెప్పు బిడ్డ. ఎవడన్నా వచ్చిండంటే ముడ్డి మీద వాతలు పెడతామనుకున్నావు. ఎవరా గురువు? నాకు ఎవరు గురువు అని అడుగుతున్నా. ఇట్లా ఉంటుందండి. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత ఇది మామూలుగా షోస్ కూడా చేశాను నేను. ఇది టీడీపీ స్కిట్స్ కానీ ఉంటాయి కదా, సో అందులో పిలిచారనమాట. రేవంత్ రెడ్డి వాయిస్ గెటప్ వేసుకొని కూడా చేశారనమాట. బాగుంది ఆ వాయిస్. అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా వాయిస్, బాగుంటుందండి. ఎందుకే కేసీఆర్ రమ్మని చెప్పు, కేసీఆర్ని కేటీఆర్ని రమ్మని చెప్పి చూసుకుందాం బిడ్డ ఒక్కొక్కరిని అంటే బాగుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు ఎందుకు లేని బ్రో, పొలిటికల్స్ కొంచెం సార్లు మనం ఆర్టిస్ట్లుగా టచ్ చేయాలంటే కూడా కొంచెం భయం వేస్తుంటుంది. యా, కానీ ఏంటంటే వేరే వాళ్ళ వరకు వేరు, కానీ మన ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక గాజు బొమ్మ లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏ మాత్రం కింద అట్లా ఇట్లా తగిలినా కానీ పగిలిపోతుంది. మళ్ళీ బిల్డ్ చేసుకోవడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. అవునండి. యా, అండ్ నైస్ బ్రో. కానీ వాయిస్ కానీ అన్నీ బాధించేస్తూ. సో మల్లారెడ్డి గారి వాయిస్ చేస్తాను. ఎందుకంటే మల్లారెడ్డి గారిది డిఫరెంట్ ఉంటుంది. అడిక్షన్ నేను చెప్పాను కదా, అడిక్షన్ ఆ మాడ్యులేషన్ అనేది అవి కొన్ని పెక్యులర్ వాయిస్, ఈ వాయిస్ పట్టవచ్చు ఈజీగా. మల్లారెడ్డి అతను మాట్లాడితే ఎట్లా మొత్తం మారిపోద్ది అన్నమాట. స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, పాలమ్మినా, పూలమ్మినా, సక్సెస్ అయినా మల్లారెడ్డి. సక్సెస్ అంటే మల్లారెడ్డి అంటే సక్సెస్. ఎవరున్నారా నాకంటే పెద్ద సక్సెస్? కాలేజీలు ఉన్నాయి, నాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎంతోమంది పిల్లలకు చదువు చెప్తున్నా నేను. నన్ను పట్టుకొని ఈడి కేసులు ఆడి కేసులు అంటారా? నువ్వే చెప్పు, న్యాయం ఏమన్నా? మల్లారెడ్డి సక్సెస్ ఇట్లుంటుంది అనమాట. కానీ ఆయనది సో ఒకనొక టైంలో సో పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, స్కూళ్ళు పెట్టినా ఫేమస్ అయినా చాలా. అంటే ఆ రకంగా కూడా ఆయన మంచి ఫేమస్ అయిపోయారు. యూత్ అందరికి కూడా ఆయన బాగా తెలుసు. బ్రాండ్ అయిపోయాడు. అసలు మల్లారెడ్డి మజాకా బ్రో. ఎవరిదైనా కానీ లేడీ వాయిస్ ఏమన్నా చేయగలుగుతారా? యా, మన షర్మిల గారు ఉన్నారు కదండి, ఆ వాయిస్ చెప్తాను ఒకసారి. అవునా? ప్లీజ్. నేను రాజన్న కూతుర్ని,
జగనన్న చెల్లిని అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అని అంటారు. అదే ఈడపిల్ల అయితే ఆడపిల్ల అని అంటారా? అవేంటంటే లాస్ట్కి అని తిరిగి తీస్తుంది అనమాట. యా, అంటే మీరు అన్నారు ఇందాక, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మోడ్యులేషన్ అది ఉంటుంది, అది క్యాచ్ చేసి దాని తగ్గట్టు ఈజీగా చేస్తారు. ఈజీగా అయిపోతుంది. నైస్ బ్రో. అండ్ ఇలా వాయిస్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు మీరు? ఆల్మోస్ట్ చేశానండి, 50-60 చేశాను. బర్త్డే పార్టీస్ కానివ్వండి, కంపైనింగ్ కానివ్వండి, లేకపోతే వెడ్డింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసి ఒక 50-60 వరకు చేసి 50-60 వరకు. నైస్ బ్రో. ఫస్ట్ ఈవెంట్ ఏదైనా గుర్తుందా? ఫస్ట్ ఈవెంట్ నా బీటెక్లో ఉన్నప్పుడే వచ్చిందండి. బీటెక్లో ఉన్నప్పుడే ఒక బర్త్డే పార్టీ వచ్చిందనమాట. సో అందులో వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్దే బర్త్డే పార్టీ అనమాట. సరే ఆ చీరలే మామూలుగా అని నేను అనుకుని చేశాను అనమాట. చేసి వాళ్ళు అసలు ఘోరంగా సూపర్ చేసేవారు, బాగుందిరా అది ఇది అని చెప్పి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్తోని క్యాష్ పెట్టి ఇచ్చారనమాట. మరి నాకెందుకు రా, నేను మామూలుగా వచ్చి చేసిన, నాకెందుకు రా అంటే, లేదురా మా మామయ్య అసలు సూపర్ ఎగ్జైట్, అసలు ఘోరం అయిపోయింది, ఉంచుకోమన్నాడు. సర్లే అది ఎట్లా అయిపోయింది, మన పార్టీకి కదా, బాగా పోదామని చెప్పి ఎటు తిప్పినా దానికే, ఎటు ఎన్ని దారులున్నా మన దారులు బారులకే, మన మందు ఉంటే చాలు అంతే. ఇక ఎవరు వాయిస్ అది? తాగిపోతురా. ఓకే ఓకే ప్లీజ్. హలో బ్రదర్, అందరు మంచిగా ఉన్నారా? ఇప్పుడు నేను తాగున్నా కాబట్టి ఇట్లున్నా. అద్దె ఇంకో లాగా అయితే ఏదైతే బ్రదర్, మందులు ఏంటనే మనిషి ఉంటాడు, మందు తాగితేనే అన్ని మనిషి అంటారు. నిజమా లేదా చెప్పు బ్రదర్, నిజమా లేదా? నిజమేనా? అద్దె అట్లుంటుంది మనతోని. బాడీ మొత్తం షేక్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా కొన్ని వాయిస్ చేసేటప్పుడు మనం కంప్లీట్ లీనమైపోయి ఆ మోడ్యులేషన్ తగ్గట్టు. ఇందాక మీరు మల్లారెడ్డి గారిది చెప్పేటప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ చూపించారు. అవునన్నా. ఏంటి ఎంత ఎంత వచ్చిందా అప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్? మేము వేసినప్పుడు 3K ఇచ్చారు. 3K ఇచ్చారు. 3K అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేశాను అనమాట. స్టేజ్ హాఫ్ అన్ అవర్ చేశాను అనమాట. ఓకే సాల్పట. సో ఆర్టిస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి డబ్బులతో పాటు ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చే ఈలలు చప్పట్లు అనేది కూడా ఒక మనకి ఎనర్జీ బూస్ట్ అనేది. అదొక్కటి చాలు బ్రో. అసలు అబ్బా ఇంతవరకు చేసింది చాలు, ఎంత భయపడుకుంటూ చేసినామో, ఏం చేసినామో, కిందికి వచ్చి వాళ్ళు చప్పట్లు కొడుతుంటే కళ్ళ నుంచి నిజంగా అది నీళ్ళు కారిపోతుంటాయి ఇట్లా. అసలు ఇది కదా మనం కోరుకునేది సార్ అనిపిస్తుంది. అది బాగుంటుంది. కిక్కు ఆ కిక్కే వేరప్ప. ఈ కిక్కు కదప్పా, ప్రేక్షకుల చప్పట్లతో వచ్చే కిక్కు. మందు కిక్కు మనకి ఎప్పుడు ఉంటుంది కదన్నా. ఆ కిక్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది కూడా ఆదరణ. అబ్బో సూపర్. ఓకే. సో అలా అయితే మొత్తానికి అయితే ఈవెంట్స్ చేసుకుంటూ ఎన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఇంత టాలెంట్ ఉంది, మరి మూవీస్ లేకపోతే ఏదైనా చేస్తున్నావా ఏంటి? మూవీస్ ఏం లేదన్నా, యాక్చువల్లీ వెబ్ సిరీస్ చేస్తున్నా. వెబ్ సిరీస్లో కూడా మొన్న ఒక క్యారెక్టర్ వచ్చింది, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ఉంది, అది చేసేసా. ఇంకా మూవీస్ అంటే తెలుసు కదా నీకు ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందా, వాళ్ళకి తెలిసిన వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళు ఇప్పుడు టాలెంట్ ఇవన్నీ పనికిరావు, మామూలుగా వెళ్తుంటుంది లైఫ్. అన్నీ మనకు వేరే టాపిక్ కిందకి వస్తాయి. గణపతి కాంప్లెక్స్ దగ్గర చెప్పుకుని పోవాలంటే, గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను చాలాసార్లు ఛాయ్ తాగాను, సీరియల్ తాగకుండా ఆలోచించాను. ఇవన్నీ చెప్పుకుని వేస్ట్ కదన్నా. ట్రై చేసావు ఇంతకు? ట్రై చేశాను, కాకపోతే ఇక అంతే. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని తగ్గట్టే జరిగాయి అన్నమాట. తగ్గట్టే జరిగాయి. అవన్నీ చెప్పుకుంటే మన కళ్ళ నుంచి నీళ్ళు ఎందుకు అనవసరంగా, మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సో ఈ ఫీల్డ్లోకి నువ్వు వచ్చిన తర్వాత ఎవరొకరిని మిమిక్రీలో ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటావు కదా, అలా నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే అన్న, ఫస్ట్ శివారెడ్డి గారు చేస్తుండే కదా, అదొక ఇమిటేషన్ బాగా చేస్తున్నాను. అతను చూసి నేను చేస్తున్నాను కొన్ని వాయిస్. దాని తర్వాత మీకు ఐడియా ఉంటుంది అన్న, నీలకంఠ మిమిక్రీ అని ఉంటుంది. అతను బాగా చేస్తాడు అన్న, రెగ్యులర్ వాయిస్ చాలా బాగా చేస్తుంటాడు అన్నమాట. సో అతన్ని చూసి నేను ఆల్రెడీ నేను ఒక 20 వాయిస్ అప్పటికే చేసి ఉన్నాను. దాని తర్వాత అతన్ని చూసి అసలు నేను ఈ రేవంత్ రెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, బీజేపీ, దాని తర్వాత కేఏ పాల్ కానీ, మన జూనియర్ మన లోకేష్ బాబు కానీ, చంద్రబాబు కానీ, ఈ వాయిస్ అన్నీ అతని దగ్గర నుంచి నేర్చుకున్నా. కొడాలి నాని గారు అతని దగ్గర నుంచి నేర్చుకున్నాను. అతను ఏంటంటే ఎట్లా చేస్తున్నాడు వీడు, నువ్వు చెయ్యి తమ్ముడు, ఏం కాదు, బాగా చేస్తావు, నువ్వు చేసేయి అని బాగా ఎంకరేజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20 వాయిస్ చేస్తే ఇతని దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇతన్ని చూసుకుంటూ నేను ఇంకో 20 వాయిస్ నేర్చుకున్నాను. నేర్చుకోవచ్చు, నువ్వు చెయ్యి, నీకు రేవంత్ రెడ్డి సూట్ అవుతుంది, నీ వాయిస్కి దానికి సూట్ అవుతుంది, మల్లారెడ్డి నువ్వు చేయొచ్చు అని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. నీలకంఠ అన్న బాగా ఎంకరేజ్ చేస్తాను. ఆయన వల్లనే నేను
ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఈ పెద్ద ఛానల్ ఉందంటే ఆయన వల్లనే కొంచెం. ఓ నైస్ బ్రో. తనకైతే అలా వెనకల నుంచి మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారంటే మనము ఒక 30 స్పీడ్లో వెళ్ళే వాళ్ళం, ఒక 50 స్పీడ్ ఇంకొంచెం ఎనర్జీతో పరిగెడతగలుగుతాం. ఎనర్జీతో వెళ్ళాలని అనుకుంటాం, కానీ ఇక్కడ ఇంకా 50 వరకే ఉంది. 50 అంటే వీళ్ళే కాకుండా కొన్ని మేము విన్న దగ్గరికి అయితే సో రోసయ్య గారి వాయిస్ కూడా బాగా చేస్తారంట. బుద్ధుని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? శాంతియుతంగా మాట్లాడుకుందామని చెప్పాను కదా, మళ్ళీ అంటే నువ్వు లోడా 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 వాగుతావు. నన్ను మాట్లాడినవాళ్ళు కదా, ఏంటో నాకు అర్థం కాదు. బుద్ధుని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడతా. సీరియస్ అయిపోతుంటాడు. శాంతియుతంగా మాట్లాడుకుందామని చెప్పాను కదా, శాంతియుతంగా ఏంటంటే మాట్లాడేదే, మాట్లాడాలి కదా. ఇదే నాకు కోపం వచ్చేది. ఇట్లా ఉంటుంది. ఇతని వాయిస్ వచ్చేసరికి బుద్ధుని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే హనుమంతరావు గారిది బిహెచ్ హనుమంత్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏమున్నది ఇప్పుడు? అవునా, పదవి లేకపోతేంది, మంచిగానే ఉన్నా. ఇప్పుడు నాకు పదవి రావాలనే మళ్ళీ ఉన్నదా? అంత ఉత్తుతి మాటలు మాట్లాడకు. అవును ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? మరి నువ్వు చెప్పినట్టే ఇంట చెప్పు. మరి నా మాటకే అడ్డం పడతావు నువ్వు. మాట్లాడకు, కామ్మ కూర్చో. నాకు తెలిసి ఏం చేయాలో. నేను సీనియర్ని, నాకు తెలియదా? నువ్వు చెప్పాలా నాకన్నీ? పదవి లేకపోతే ఏందా, మనుషుల్లో కదా. ఏం మాట్లాడుతున్నావా? ఇట్లుంటుందా? నైస్. అండ్ మన అయితే పొలిటీషియన్స్ చాలా మంది చేశారు బ్రో. ఇట్ వాస్ నైస్ అని కూడా పర్ఫెక్ట్గా. అండ్ కొన్ని అయితే కష్టమైన వాయిసెస్. ఈ కష్టమైన వాయిసెస్ని అలా క్యాచ్ చేయడానికి ఎట్లా గొంతు ఏమన్నా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గొంతు అంటేనా ఇప్పుడు మల్లారెడ్డి అన్నారు కదా, బాగా గట్టిగా మాట్లాడాను. గట్టిగా మాట్లాడుతుంటే ఇక్కడ నొప్పి వేస్తుంది కొన్నిసార్లు. కాకపోతే ఫస్ట్ టైం సెకండ్ టైం ఆ నొప్పి ఉంటుంది, దాని తర్వాత నుంచి అలవాటు అయిపోతాను. ఏం కదా, గట్టిగా అరవాలి. ఏం మాట్లాడుతున్నాడే అంటే ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అది గట్టి కొంచెం మాట్లాడేసరికి ఇది కొంచెం బిగబట్టి మాట్లాడాలి కదా, సో అందుకని ఇక్కడ కష్టం అవుతుంది. కొన్ని అలవాటు చేసుకుంటూ అయితే అలవాటు అయిపోతుంది. అంటే మామూలు సర్టెన్ టైమ్స్లో కూడా మనకి ఏముంటుందని ఏదో పాటలు పాడడం, ఇంక ఇది మిమిక్రీ. ఒక్కరున్నప్పుడు కూడా నేను అదే చేస్తాను. ఇంట్లో కూడా పిల్లలతో కూడా నేనైతే మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. ఓకే. మిమిక్రీ ఇట్లా మాట్లాడుకోవడం, మా వైఫ్తో ఇట్లనే మాట్లాడడం, ఒక్కనున్నప్పుడు గోడలతో మాట్లాడుకోవడం, మిర్రర్ ముందు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తుంటాను అనమాట. సో ప్రాక్టీస్ అంతే వచ్చేస్తుంటారు. సో ఎప్పుడైనా ఎవరైనా చూసి ఏమైంది రైడ్కి అనుకున్నారా? పక్కన ఇంటి వాళ్ళు అనుకుంటారు, మరి ఏమైంది అరుపులు వినిపిస్తే ఏమైనా అయిందేమో అనుకున్నా సాయి అని అన్నాడు. లేదు నేనే మాట్లాడుకున్నా, రేపు ఈవెంట్ ఉంది కదా అంటే, ఓహో అవును, నాకు గట్టి అరుస్తుంటే మీ ఇంట్లో గొడవ అవుతుందా అయింది అనుకున్నాను. వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే. అండ్ ఇట్లా ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జాబ్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు బ్రో? ఆర్టిస్ట్ అంటే ఎప్పుడో ఈవెంట్కి వెళ్ళినప్పుడే వస్తాయన్న డబ్బులు. ఎప్పుడో వెళ్తే దాని తర్వాత ఒక 5K కానీ వచ్చినప్పుడు బర్త్డే అది. మరి ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఎంత గడపాలంటే ఇదంతా ఘోరం కదన్న. ఆ 5Kతో ఈవెంట్స్ ఉండవు, కొన్నిసార్లు అన్ సీజన్ ఉంటుంది. ఆన్ సీజన్ మొత్తం వేస్ట్. ఇంకా ఇంట్లోనే ఉండాలి, అది కష్టం కదా అని చెప్పి మెల్లగా ఈ దాంట్లోకి వచ్చేసిన. ఇప్పుడు ఛానల్లో చేస్తున్నాను. ఓకే. కానీ కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడే ఉంటావు కదా? అమ్మో చాలా ఇబ్బంది పడ్డాను అన్న. అసలు అది ఘోరం, అది తలుచుకుంటే ఘోరం. మీకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసి. కరోనా టైంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఘోరం, అసలు తినడానికి బియ్యం కూడా లేవంటే అసలు అట్లాంటి పీక్ స్టేజ్ నుంచి మళ్ళీ బయటపడ్డా ఎలాగాలి. కానీ అంటే అప్పటికి పెద్ద పాప ఫ్యామిలీ, ఇంకా ఏందో అర్థం కాలే అసలు. ఏంది ఎక్కడ పోతుంది అసలు. మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లోనే, నేను ఇంట్లోనే. అయ్యా ఏంది పరిస్థితి, ఇంత అయిపోయిందా ఘోరం అస్సలు. ఇక అది ఒక్కసారి అది తలుచుకుంటేనే అబ్బో, మైండ్లోకి వస్తేనే ప్రాబ్లం అవుతుంది. అంటే యూజువల్గా స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్నప్పుడు అది ఇంకొక పెద్ద బండ మన మీద పడినట్టే అసలు ఘోరం అన్న. అది ఎట్లా అయిపోయిందో, అక్కడ నుంచి ఎట్లా బయటపడినా కూడా నాకు తెలియదు అసలు. అది ఘోరం. ఓకే. మళ్ళీ ఇంకోసారి లైఫ్లో అట్లాంటిది రావద్దు. నాకు ఒకసారి కళ అనుకుంటాను నేను. అదొక డ్రీమ్ అయిపోయింది. అసలు నా దాంట్లో కరోనా రాలేదు, అసలు కరోనా లేదు, అంతే, పార్టే లేదు లైఫ్లో అనుకుంటా, అంతే. ఏంటంటే గుడ్ మెమరీస్ అయితే మనం పెట్టుకోవచ్చు, కానీ బ్యాడ్ మెమరీస్ అస్సలు మనం పెట్టుకోకూడదు. సో ఈవెన్ బ్రేకప్లలో కూడా అదేందో 2 జరిగినాయి నాకు. అదే అందుకే స్పెషల్గా అది మెన్షన్ చేసా. కానీ ఇప్పుడు నీ లవ్ అంతా సో మీ కిడ్స్ అండ్ చెల్లెమ్మకే కంప్లీట్ ఇచ్చేసావు. సూపర్ అన్న, అంత హ్యాపీ ఫుల్. నైస్ బ్రో. వాళ్ళకంటే ఎక్కువ ఏముందా నీకు? అయిపోయి.
సో మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఇంకొన్ని వాయిసెస్ హ్యాపీగా మనం మాట్లాడేసుకుందాం. సూపర్ అన్న, మాట్లాడేసుకుందాం. ఏంటంటే సో ఓపెనింగ్ ఎట్లా ఓపెన్ చేసినాము, సో క్లైమాక్స్ అనేది కూడా మనం అంతే కిక్తో మన ప్రేక్షకులకి ఇవ్వాలి. మీరు టకా అడగండి, నేను టకా వాయిస్ చెప్పేస్తా. టకా అని కాదు, మన ఇష్టం. గౌరవం. ఓకే, నీ ఇష్టం. కమా. యాక్చువల్లీ నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఆ సినిమా పేరు వచ్చేసి రంబోలా అని పెడదాం అనుకుంటున్నాను. యా, ఎందుకంటే ఆ సినిమాలో నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు చేస్తావా చేయవా? చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నన్ను అందరు ఫ్లాప్ డైరెక్టర్ వెంకటిస్తున్నారు, కానీ నువ్వు 100% చేయాలి. నేను హీరో చేస్తాను, రైట్? 100% చేస్తావు కదా? చేస్తాను. బాగుండవు, రాసిస్తావు కదా? చేస్తాను. మళ్ళీ హ్యాండ్ ఇవ్వవు కదా? లేదు. యా, ఎగ్జాక్ట్లీ. నాకు కూడా హీరోలు దొరకట్లేదు, అందుకని అడిగాను. వెరీ గుడ్, లవ్ యూ. యా, థ్యాంక్ యూ ఆర్జీవి గారు, ఒక హీరో ఛాన్స్ అనేది నాకు ఇస్తున్నందుకు. అమ్మా మంచిగానే కూర్చున్నాడు. ఆహా, సూటు బూట్ వేసుకొని కూర్చున్నాడు. మా సాఫిత్ రాక రాలేదా ఇంటర్వ్యూకి? రాలే, పిలవాలే. ఇద్దరం కలిసి చేస్తే మంచిగా ఉంటుంది ఇంటర్వ్యూ. నువ్వు ఒక్కనివి చేస్తే ఏముంటుంది, మగోళ్ళని చేసుకుంటే. మా సాఫిత్ రాక అని పిలువు. ఎందుకు పిలుస్తా, నేను పిలవా. నువ్వు పిలవవు. ఈ స్మార్ట్ బాగా చేసినాం మేము, అప్పుడు ఘోరం చేసినాము. నువ్వు అమ్మో మంచిగానే ఉన్నావు. సరే, మంచిగా ఉన్నానా నేను? ఎందుకులే, మంచిగా ఉన్నానా? హీరో లెక్క అవుతానా? అవుతావు. తీస్తావా ఒకటి? తీస్తా. మళ్ళా పిట్టల రాముడు అని. తుపాకి రాముడు అయిపోయిందిగా. తుపాకి రాముడు ఇంకోటి తీయమన్నా. ఓకే, సరేనా? మంచిగా ఉండాలి. మళ్ళా నన్ను మంచిగా తయారు చేయి. మళ్ళీ సూటు బూట్ అవి వేసి నన్ను మంచిగా కూర్చోబెట్టి అల్లా మంచిగా నవ్వుకుంటా. నాకు ఒక హీరోని కూడా పెట్టు మళ్ళా. ఓకే, మంచిగా ఉండాలి చూడామె. మళ్ళీ అందంగా ఉండాలి. నేను ఎట్లా అందంగా ఉండాలిగా, హీరోయిన్ అన్న అందంగా ఉంటే మంచిగా ఉంటుందా అని అన్నా. సరే, మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి పెట్టకపోతే. సరేగా? సరే. సూపర్ అన్న. వితర్ సత్యన్న అలా వచ్చేసేలా అయిపోయాడు. తుపాకి రాముడు మూవీ. ఇట్ వాస్ మై బ్యాడ్. బంగారు రాజా, ఏ రాజా బాగున్నావా రాజా? ఏటో రాజా, అటు పాలిటిక్స్ లేక ఇటు సినిమాలు లేక నా బతుకు ఏమైందో నాకే అర్థం కావట్లేదు రాజా. ఏ రాజా, కాలేస్తానా? అవకాశం ఉంటే ఇస్తావా రాజా? అమ్మో, మళ్ళీ ఏంటి రాజా ఇది? ప్లీజ్ రాజా, బంగారు రాజా, లవ్ యూ 2, లవ్ యూ 3 రాజా, లవ్ యూ ఇన్ఫినిటీ రాజా, ప్లీజ్ రాజా. పోసాని కృష్ణమురళి గారు. నైస్. ఏంటి పిలిచావు? మరి చెయ్యాలి కదా ఇంటర్వ్యూ. అడుగు క్వశ్చన్లు. నేనేం అడుగుతాను బాలయ్య గారు? అది అలా ఉండాలి. బాలయ్య అంటే బాలయ్య ఉంటే బాలయ్య మాట్లాడాలి, మిగతా వారు సైలెంట్గా ఉండాలి. లేదంటే దిబిడే. తెలుసుగా, రాయలసీమ ఫ్యాక్షనిస్టు నేర్పిందే నేను. నాతో మాటలు కాదు, ఓకేనా? చంపేస్తా గాడిదా మిమ్మల్ని కాదు. థ్యాంక్ యూ. కానీ బాలయ్య గారు, సో ఆయన ప్రేమతో మనల్ని అనడం కానీ, ఏంటంటే ఆయన ఎలాంటి వాడు అనేది కూడా మనందరికీ తెలుసు. అంటే ఆయన సినిమాలో ఉన్నప్పుడు రౌడీజమా, ఏ రేంజ్ రౌడీజం అనేది? స్టేట్ రౌడీవా, పేట రౌడీవా? నాతో పోటీ పడే వాళ్ళకు, పోట్లాడే పడే వాళ్ళకు పోస్టల్ అడ్రస్ కూడా మిగలేదురా. నీకేంట్రా మిగిలేది? ఇట్లా స్పాంటేనియస్గా మాట్లాడు. అదే మన ఆడియో ఫంక్షన్. మరి అది చెప్పాను, నాన్నగారు చరిత్ర అంటే నాన్నగారు అంటే చరిత్ర. అది నీళ్ళెక్కడ్రా గాడిదా అంటుంటాడు. అది ఉంటుంది అనమాట. కానీ ఆయన మంచోడు, చాలా వచ్చారు సార్. అండ్ బాలయ్య గారు గురించి, బాలయ్య గారు వాయిస్ చేస్తాం. నెక్స్ట్ ఏం వాయిస్? ఓయ్, ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఎటు పోతా ఉంది? నేను వచ్చిన 9 నెలలకు రాష్ట్రం ఎంత పచ్చగా ఉందండి. అవునా కాదా తెలుగు తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. అదే మీకు తెలియదా అండి? తెలీదా? ఇలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు టోటల్గా ఎన్ని వాయిసెస్ చేస్తారు? 35 to 40 చేస్తాను. 35 to 40. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ బ్రో. అన్నీ గుర్తుపెట్టుకోవడం, సడన్గా ఫట్ అని ఇప్పుడు చేశారు చూసారా? నైస్. దానికి తగ్గట్టు వాయిస్ మాడ్యులేషన్ చేసుకోవడం కానీ నైస్. సాయి బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇంతకు సాయి వాయిస్ ఎలా ఉంటుందో? సాయి వాయిస్ ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అప్పటి నుంచి సాయి వాయిస్ మధ్యలో తీసుకొచ్చారు, మధ్యలో వస్తున్నారు అంతే. వస్తున్నారా అలాగా?
దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. Okay. నిజంగా నాకు ఈరోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంత కూర్చొని నీతో ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య. నన్ను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు. తనకైతే అన్ని వాయిసెస్తో అదరగొట్టేస్తూ ఉన్నావు రియల్లీ. ఇంకా మంచి మంచి నువ్వు ఏదైతే అవ్వాలనుకున్నావో ఈవెంట్స్ వైజ్ కానీ లేదా యాక్టింగ్ ఏదో మొదలెట్టావు కాబట్టి అందులో కూడా ఏదైనా రియాలిటీ షోస్ ఏమైనా చేసావా? రియాలిటీ షోస్ ఏం చేయలేదు బ్రో, మామూలుగా అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఈవెంట్స్ ఇవే చేస్తున్నాను. చెయ్యి బ్రో, కొంచెం స్పీడ్ పెంచు. 50లోకి వచ్చావు కదా, ఇప్పుడు 100కు గేర్ మార్చేసి. పక్కన నీలాంటి వాడు ఒకరు ఉన్నాడు అనుకో, కథం అయిపోయా, దూసుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎవరైనా అమ్మాయి ఉంటే అమ్మాయి దూసుకెళ్ళిపోతా ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ సో హ్యాపీ డేస్లో టైసన్ వాయిస్ చేస్తా. హ్యాపీ డేస్ చూస్తారు కదా, యా టైసన్ అతను మాట్లాడితే ఎలా ఉంటుంది చేసి. ఓకే. హే స్టాష్, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నీ జుట్టు ఎందుకు అట్లా రింగులు ఉంటుంది? కెన్ ఐ టచ్ ఇట్ వన్స్? అంతేలే, జూనియర్స్ సీనియర్స్కి క్వశ్చన్ అయ్యొద్దు కదా. బట్ యు ఆర్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాష్. ఆ జుట్టును ఒకసారి టచ్ చేయొచ్చా అంటాడు. అదే కదా బ్రో అందరు కొంపలు ముంచింది. హ్యాపీ డేస్ చూసి అందరు బీటెక్ యో అంటూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. కొంప ముంచింది కూడా అదే కదా. అదేనా? ఇట్లా ఉంటుందేమో అని వెళ్ళిపోయినా. దాని తర్వాత దూరం తీర్చారు 2 years. ఇన్షియేటర్ లేకపోతే వేరు, అమ్మాయిల్ని కన్నెత్తి చూడనీయలే. అబ్బో రాడ్రంబో ఎన్ని కష్టాలు వచ్చాయి. నేర్చుకుంటూ పోయిన బ్రో నిజం బీటెక్ 2 years. కానీ తర్వాత 2 years మాత్రం అలవాటు అయిపోయింది. అలవాటైపోయిందా? అదరగొట్టావు అనుకున్నానే. లేదు, లాస్ట్ ఇయర్ ఒకటే అదరగొట్టా. లాస్ట్ ఇయర్ అదరగొట్టా. 3rd year అలవాటు చేసుకున్నా. మనకు ఒక డే వస్తుంది అంటారు విషయం, మనకు ఒక ఇయర్ వస్తుంది. అదే ఆ ఇయర్ కోసం వెయిట్ చేయడమే తప్ప ఇంకేం లేదు. నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బోల్డ్ అండ్ వాయిస్ అనేది కూడా చేయాలి. 100%. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.